చివరిగా గురూజీ మీరు ఫేక్ అంటారు రియల్ అంటారు దీనికి నాకు సూటిగా ఆన్సర్ కావాలి. ఎవరంటారు? ఎవరు? అఘోరి మాతని. అఘోరి మాత అనే టైమే రియల్ గా ఉంది. ఇంటర్వ్యూస్ అఘోరి మాత అన్న ఆవిడ రియల్, ఆవిడ వేషాధారణ రియల్, ఆవిడ అపియరెన్స్ ఫేక్. అపియరెన్స్ ఫేక్ అంటే నీ అలంకరణ ఫేక్. ఆవిడ నీకు గురువు, నువ్వు స్థానంలో ఉన్నావు, మాతవేను అఘోరి మాతవేను ఒప్పుకుంటున్నావు, నీకు విరోధులు అన్ని ఉన్నాయి. ఇప్పుడు ముఖపుడక ఇక్కడ పెట్టుకోలేవు నువ్వు అని అంటే నువ్వు పురుషుడి నుంచి వచ్చావు కాబట్టి నీకు ఆ స్త్రీ యొక్క సాంగత్యం అనేది తీసేసాం కాబట్టి ఈ ముక్కుపుడక నీకు అవసరం లేదు, ఎందుకంటే నీకు చలనం అనేది ఉండదు, ఇలాంటి అన్ని చెప్పావు. దానికి అన్నిటికీ మేము వివరణిస్తున్నాం. కానీ ఆవిడ సాధకురాలు, ఆవిడ విద్యాని అర్హత పొందిన ఒక స్థితిగతులు ఉన్న శరీరాలే. కానీ ఆవిడ అపియరెన్స్ అనేటిది సమాజానికి ఎప్పటికీ కూడా పని చేయదు. కాబట్టి ఆవిడ అపియరెన్స్ అనేది ఫేక్. ఒకటే ఫేక్ అంటారు కానీ అఘోరి మాత్రం నిజమే అని చెప్పి. అఘోరి మాతలు ఉన్నారుగా మిత్ర మన దగ్గర. ఆవిడ చెప్పుకున్నది అఘోరి మాత అన్నంత మాత్రం ఆమె అఘోరి మాత అని నేను అనట్లేదు. అఘోరి మాతలు ఉన్నారు అంటున్నాను. ఈవిడ సాధకురాలు, ఈవిడ సాధ్వి అంటారు. అఘోరికి అఘోరాకి తేడా, సాధువులకి సాధ్వీలకి చాలా తేడా ఉంది. ఈవిడ సాధ్వి అంటున్నాం. ఓకే, సో తను వచ్చిన తర్వాత నేను మాట్లాడతా. హ్యాపీ కూర్చుందాము. సో ముగ్గురం కలిసి అసలు డిస్కస్ చేద్దాం. ఆవిడకి కొంచెం ఎనర్జీ ఇవ్వండి మీరు అందరూ. నిజంగా కొన్ని వింటుంటే బాధేస్తుంటే పాపం తను ఏదో చేద్దామని ధర్మరక్షణ అలాంటి వాళ్ళని కాపాడుకోండి అంటున్నాను నేను. ఎందుకంటే మిత్ర అందరు తెగించి చెయ్యరు. వై సాఫ్ట్వేర్స్ ఆర్ నాట్ కమింగ్ ఈ రోజు సమాజంలోకి? ఎందుకు కొందరు పీఠాధిపతులు రావట్లేదు సమాజంలోకి? ఎందుకు అందరు రావట్లేరు? ఈవిడే ఎందుకు వచ్చిందంటే ఈవిడకి విలువ ఇవ్వడం ముఖ్యమైనది. ఒక పాయింట్ ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే సో తను ఒక అఘోరి అయి ఉండి సో హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ కి తను సో ఒక జపం కూడా చేసింది, 45 minutes దాకా చేసిన అని చెప్పి చెప్తుంది. సో ఇవన్నీ వింటూ ఉంటే తర్వాత ఇలా తను వెళ్ళిపోవడం కానీ సో ఇవన్నీ కొంచెం వెనక్కి తగ్గిన ప్రయత్నం చేసింది ఆవిడ. తగ్గకుండా ముందుండి ఉంటే విషయం బాగుంటుంది. మనం బహుశా నరక చతుర్దశికి వస్తుంది కదా, చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు దీపావళికి ఆ రోజు ఏం జరుగుతుంది, ఎలా పోతుంది అనేది చూసుకొని ఈ అమావాస్యకి అఘోర విజృంభణ చూద్దాం. చూసి ఆవిడ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యా గురించి ఇంకోటి నాకు ఇంకో ప్రశ్న వచ్చింది ఇక్కడ. ఏంటంటే తను కొన్ని మాటలు జారడం మనం చూస్తున్నాం. అయిపోతూ నేను అడుగు పెడితే మీ యూట్యూబ్ ఛానల్స్ ఇక మిగిలయి. ఒక అఘోరికి శాపం పెట్టే అర్హత పరమశివుడు ఇవ్వలేడు. ఒక అఘోరికి ప్రాణభిక్ష పెట్టే అర్హత మాత్రమే ఇచ్చాడు. ఒక శక్తిని ఉపయోగించి ఒక జీవితాన్ని నిలబెట్టే హక్కే ఇచ్చాడు. ఒక అవసరానికి నీకు నీ వల్ల ఏది చేసి అండగా కుటుంబానికి ఉండాలన్న బాధ్యతనే ఇచ్చాడే. కానీ ఎవరిని కూడా రోడ్డు పైన నాశనం కానీ అనలేడు. ఎందుకంటే నీవు సమాజంలో ఉండిన తర్వాతనే సిద్ధమై శిక్షకు వస్తావు. ఒకవేళ నువ్వు పుట్టడమే శిక్షలాగా పుట్టినుంటేనేమో సమాజం మీద నువ్వు శాపాలను అర్థాలు పెట్టవచ్చును. ఇక్కడ ఈ సమాజంలో జరిగే అన్ని కష్ట సుఖాలను అనుభవించిన తర్వాత నీకు అక్కడికి వచ్చినప్పుడు మొదట గురువు వాగ్దానం ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నీ యొక్క కోపాన్ని, క్షణికమైన ఆవేశాన్ని చూయిస్తే విద్య అర్హతని కోల్పోతావు అనేది గురువులకి శిష్యువులు ఇచ్చే ముఖ్యమైన మాట. అలా కుదరదు. అలా అంటే రాముడు సీతాదేవిని ఎత్తుకపోతే దశరథ మహారాజు దగ్గరికి రావాలి కదా కోపంగా. ఏమయ్యా ఏం కోడల్నిచ్చావు? ఆ రావణాసుడు వచ్చి ఎత్తుకపోయేస్తే ఈమె వెళ్ళిపోయింది, శక్తులు ఉక్తులు ఏదో ఉపయోగించవచ్చు కదా, లక్ష్మణుడు గీసిన లక్ష్మణరేఖ దాటొద్దు కదా, చెప్పిన మాట ఏం గొడవలు తెచ్చినా కొట్లాడచ్చు కదా. ఆయన అలా గొడవ పడలేడు. సమయం కోసం ఎదురు చూసి బ్రహ్మాస్త్రాన్ని 14వ సంవత్సరంలో వదిలాడు. రాముడికే 14 సంవత్సరాలు పట్టింది మిత్ర బాణాన్ని వేయడానికి. మానవ శరీరం మనం ఎంత, ఆయనకి తెలియదా బంగారు లేడి ఉందా లేదా? ఇదంతా పరమాత్ముడు ఆడే ఆట. దాంట్లో చిన్న అణువులం మనం. దానికే నేనే పెద్ద ఆకాశం అంటే అయిపోతుందా? సృష్టిలో ఉన్న ఒక చిన్న అణువుకి ఇంత శక్తి ఉన్నది అని పరమాత్ముడు చెప్తుంటే సృష్టికి ఎంత శక్తి ఉండొచ్చు, సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్తకి ఎంత శక్తి ఉండవచ్చు? ఆయనతో ఆటలు ఎప్పటికీ కూడా మానవులకి సూటు కావు. కళ్ళు తెరవలేడు, ఇంకా తెరిస్తే భూమండలం మునిగిపోతుందని. ఆయననేమో మూసుకున్నాడు అంటారు మన వాళ్ళు. ఇంకోటి గురించి సో అఘోరాలు చనిపోతారు అని చెప్పి వాళ్ళకి ముందే తెలుస్తా? అలా ఏం తెలియదు ఎవరికి. జననం మరణం తెలిస్తే నీవు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండవు. ఈరోజు రాత్రి పడుకుంటే రేపు పొద్దున్న లేస్తావో లేవో అనేది నీ పాపపు పుణ్యముల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమంది నిద్రలో నుంచి పొద్దున్నే లేవకుండా ప్రాణాలను వదిలేరు ఈ రోజుల్లో? లక్షల మంది కుటుంబాలు. నీవు బాగా భోజనం
హెవీగా డ్రింక్స్, హెవీగా ఏదో 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 ఎన్ని తీసుకున్నా, సర్వ రోగాలు ఉన్నా నీ ప్రాణం పోదు. కొంతమంది ఉంటారు, ఎన్ని రోగాలు ఉన్నాయి వాడు సావడే సావడు అని కొంతమంది అంటాం కదా. కొందరు వ్యక్తులు అరటిపండు తినంగానే చస్తారు. అవును, మరి ఎక్కడ ఇది రాసింది ఎవరు? అక్కడ పరమాత్ముడు. ఇక్కడ చావుని నిర్ణయించడానికి నీ శరీరం, నీ జ్ఞాపక శక్తి సరిపోదు. నీ చావు నీకు ఎప్పుడో తెలిస్తే నీకు అసలు అవసరమే లేదు. అది అంతరార్థం. అది ఆ అంతరార్థం తెలిసినాక నీకు ఈ పరమార్థం అనే శరీరంతో పనే ఉండదు. ఇక అంటే చావుని నిర్ణయించేది ప్రాణదాత మహాముక్కంటి చేతిలో ఉంటుంది. అది ఓకే, అంటే నా శరీరాన్ని నేను బలిదానం చేసుకుంటా, పరమశివునికి ఇచ్చేస్తానంటే మొదట నీకు ఆ అర్హత దుస్తులు వేసుకున్నాకనే వస్తుంది. నువ్వు పరమశివుడికి ఇవ్వకు, పరమశివుడే తీసుకుంటాడు నీకు అవసరం ఉన్నప్పుడు. ఆయనకి ఇష్టం ఉంటే నువ్వు ఈ రోజు ఇన్ని విధాలుగా ముందుకు పోవు కదా. ఈ శరీరం కూడా నన్ను అడిగారు మీరు చాలా మంది, మీరు బతుకుంటే ఏం చేస్తారు, ఒకవేళ సడన్గా మీకు ఏమైతే ఏం చేస్తారు అంటే నేనేం చెప్పానంటే, ఈ దేహం ఉన్నది బతుకుంటే ఆయన కోసమే, కాలం చేస్తే ఆయన కోసమే అని చెప్పాను. కాలం చేస్తే అన్న, నేను చేస్తున్నా అని చెప్పలేను. నువ్వు అనుకున్నంత మాత్రాన ప్రాణం పోదు మిత్ర. ఒకసారి ఐసీయూలో ఉన్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ప్రాణం విలువ అడిగి చూడండి. అక్క, చెల్లె, అమ్మ వాళ్ళంతా ఎదురు చూస్తారు. మా ప్రాణాలు పోయినా, మా శరీరంలో ఉన్న అవయవాలు అమ్మినా ఆయన బ్రతికితే చాలు. ఈ తరుణాన్ని అవలీలకు చెప్పేస్తే నరం లేదు మిత్ర ఆ నాలికకి, కానీ స్వరం ఉంది కదా. మంచి మాటలు మాట్లాడితే విలువ వస్తుంది కదా. ఎందుకు భ్రష్టు పట్టిస్తావు? నీ అమ్మ అనడానికి అమ్మ అనడానికి తేడా లేదా శంకర? ఈ రోజు విలువ నువ్వు కోల్పోయావు, అది నిన్ను కోల్పోయేలా చెయ్యలేరు. ఈరోజు నన్ను పిలిచావు నువ్వు, మిత్ర రండి స్వామి ఇలా అంటే నేనేమన్నా వస్తా, అదేదన్నా న్యాయంగా పోవాలి మిత్ర అని అడిగాను. ఒకరోజు మీరు ఆవిడ దగ్గర ఏదో శక్తి ఉందనే పోయారు. పోయిన తర్వాత నిజ నిజాలు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆవిడకి తెలిసిన విషయాలే. ఆవిడకి ఆ స్థితిగతులు ఆ అనుభవం లేకపోతే మీరు ఛానల్ వాళ్ళు పోయకపోయేవాళ్ళు అంత దూరం. ఆవిడ దగ్గర విలువ ఉన్నదనే పోయారు మీరు. ఆవిడ ఒకవేళ చీర కట్టుకొని నడుము దాకుండి ఈ పైన జాకెట్ చినిగిపోయినటువంటి త్రిశూలం పట్టుకుంటే మీరు పోయేవాళ్ళ? ఆవిడ దేహం కోసం పోయారు మీరు, ఆవిడ కోసం అసలు పోలే. ఆవిడ టాలెంట్ చూడడానికి మీరు అసలే పోలేరు. పోయిందల్లా ఆవిడ యొక్క రూపం ఇలా ఉంది ఏంటి, రుద్రాక్షలు ఏంటి, పుర్రెలు ఏమిటి, ఆయన ఇలా పట్టుకొని మీరు పోయిన ఈ ఆలోచనకి పోయిన తర్వాత అసలైన స్థితి ఏందో తెలిసింది. నేనేమన్నానంటే ఆవిడ అలా పైన ఒక దుస్తు కింద ఒక దుస్తు పెట్టుకుంటే చాలు, ఆవిడ శక్తి ఏందో ఆవిడకి త్వరలోనే తెలుస్తుంది. ఇది రావాలి అంటున్నాను నేను. రాయికి కూడా శక్తి ఉంది మిత్ర ఇక్కడ, అందుకే పూజిస్తున్నాము దాన్ని మనం. యా గురుజీ, సో థ్యాంక్ యూ సో మచ్. సో బిజీ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, అయినా సరే ఎప్పుడు టైం అడిగినా కాదన్నారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ప్రజలకి మీ ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఇలా సర్వజనులు సుఖంగా ఉండాలి, అందులో మానవులు మనందరం కలిసి ఉండాలన్న ఈ మాట. త్వరలో మేము కట్టబోయే కేదార్నాథ్ ఆలయానికి మీరందరూ చాలా వివరంగా వచ్చి ఆశీర్వాద బలాన్ని, పరమాత్ముడి ఆజ్ఞని తీసుకొని నిజమైన నిజాలు నమ్మి ఈరోజు పడుతున్న కష్టాలు ఎప్పటికైనా సుఖాలను ఇస్తాయన్న ఆ తరుణం ఇంటింటికి మేము చేరి చెప్పే ఆ మహా విలువైన సమాధానాల కోసమని ఎంతమంది వచ్చినా ఏమి చేసినా మన భారతదేశాన్ని పెకిలించే మునగాళ్ళు అయితే ఇంతవరకు రాలేరు. అక్కడ ముత్యాలమ్మ గుడి తీసుకున్నా, అక్కడ ఇంకేదో విషయ వివరణలు తీసుకున్నా కూడా విజయం మనదే అని చెప్తున్నాము. దానికి మీరు సర్వంతర ఒకే ఒక్క మాట అనుకోవాల్సింది ఏంటంటే, ఇది మన భారత జాతి అని తెలుసుకుంటే విజయం మనదే అని చెప్తూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్న మీ శివరుద్ర సాధు. థ్యాంక్ యూ సో మచ్ గురించి. సో ఇంకా నెక్స్ట్ కూడా మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. సో కేదార్నాథ్ టెంపుల్ అన్నమాట. సో ఎక్కడ లేదు అలాంటి టెంపుల్ కోసం నిజంగా గురించి చాలా కష్టపడుతున్నారు. నేను చూస్తూ ఉన్నా 1 year నుంచి కూడా తను భిక్షాటనకై తిరుగుతూ ఉన్నాడు. గ్రామం గల్లీ తిరుగుతూ ఉన్నాడు. సో తను తినకుండా, తను భిక్షాటన చేయకుండా కూడా, సో ఎందుకంటే కళ్ళారా నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. సో డైలీ తిరుగుతున్నారు. సో ఈ కేదార్నాథ్ టెంపుల్కి సంబంధించి కూడా మనం పెద్దగా ఇంటర్వ్యూ చేద్దాం. సో మన ప్రజలు కూడా వాళ్ళు ఎంతో అంత ఒక టెంపుల్ కడతాం కాబట్టి, సో వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత కావాలో అంత వాళ్ళు కూడా డొనేట్ చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. సో నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూతో కలుద్దాం. నెక్స్ట్ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేను. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.